మీ అందరికీ నమస్కారం. గతంలో నేను మీ అందరినీ అనేక విషయాల్లో, ముఖ్యంగా న్యాయశాస్త్రానికి, సామాజిక అంశాలకు సంబంధించిన విషయాల ద్వారా మిమ్మల్ని కలవటం జరిగింది. ఇంతకుముందు ప్రజా ప్రయోజనవాద్యం, ఉచిత న్యాయ సహాయం, మానవ హక్కులు, ఇటువంటి విషయాల్లో నేను నాకు సంబంధించినటువంటి వీడియోల్ని చేయటం జరిగింది. అదే దానికి కొనసాగింపుగా ఈరోజు సమకాలీనటువంటి విషయంగా చెప్పబడుతున్నటువంటి ఒక కీలకమైన అంశం గురించి మీతో మాట్లాడడానికి మేము ముందుకు రావటం జరిగింది. ఎందుకంటే అనేక సామాజిక, రాజకీయ, న్యాయపరమైన అంశాలకి సంబంధించి పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో వినిపించాలి అనే ఉద్దేశంతో, వాళ్ళకు అర్థమయ్యే సులువైన రీతిలో చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇవన్నీ కూడా సామాన్యుల కోసం. ఎవరైతే రాజ్యాంగానికి మూల స్తంభాలు, ఎవరైతే ఈ ప్రభుత్వాలకి, ఈ వ్యవస్థలకి మూల స్తంభాలో, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలు చేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు చాలా కీలకమైన అంశం. దాని మీద గత వారం రోజులుగా వివిధ టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి, నేషనల్ ఛానల్స్లో చర్చలు జరుగుతున్నాయి, అనేక యూట్యూబ్ ఛానల్స్లో అండ్ ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. న్యాయవాదిగా, న్యాయ సలహాదారుడిగా, న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా, సామాజిక బాధ్యత కలిగిన నేను దీనికి సంబంధించిన కొన్ని విషయాలని ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా దీనికి సంబంధించి కీలకమైన అంశం ఏంటంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ వ్యవస్థ స్వతంత్రత. దీన్ని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటున్నాం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఒక కీలకమైన న్యాయమూర్తిపై, మరి కొంతమంది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయటం, దానిని పత్రికలకు విడుదల చేయటం మనందరం చూసాం. ఈ సందర్భంగా రకరకాల వాదనలు, రకరకాల వాదోపవాదాలు, చర్చలు సామాజిక మాధ్యాల్లో, వివిధ ఛానల్స్లో జరుగుతున్న సందర్భంలో మనందరికీ అర్థమయ్యే భాషలో, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ కీలకమైనటువంటి విచక్షణ, పరిజ్ఞానం అనేది విద్యార్హతలకు సంబంధం లేకుండా, హోదాలకు సంబంధం లేకుండా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విధంగా కీలకమైనటువంటి విషయ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ విషయాలను చర్చించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే మేధావులు, న్యాయవాదులు, రకరకాలకు చెందిన రంగాలకు చెందిన వాళ్ళు, రాజకీయ నాయకులు, వీటి మీద చర్చలు జరుగుతున్నాయి. మీరు అందరూ వివిధ ఛానల్స్లో చూస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా ముందుగా దీన్ని మనం 3 భాగాలుగా దీన్ని చర్చించుకుంటే, మొదట న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే ఏమిటి, 2 అసలు ఈ జరిగినటువంటి పరిణామం ఏంటి, 3 ఇప్పుడు చేయాల్సినటువంటి, ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి. ఈ 3 అంశాల మీదే మన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే, మొదటగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనే విషయాన్ని మనం తీసుకుంటే, అసలు న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే ఏమిటి అంటే, ప్రభుత్వంలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. ఇందులో భాగంగా ప్రతి వ్యవస్థ తన పరిధిలో తాను ఎవరి జోక్యం లేకుండా, ఎవరి అనవసరమైన జోక్యం లేకుండా పనిచేయాలని
రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 50 ద్వారా నిర్దేశించడం జరిగింది. ఇలా జరిగిన సందర్భంలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ రాజ్యాంగం 3 వ్యవస్థలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చింది. ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగం చెప్పింది ఏంటంటే మనం సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పిందంటే ఎటువంటి సమస్య వచ్చినా దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఉంటుంది, మేము దాన్నే అమల్లోకి తీసుకొస్తాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులో అది శాసన వ్యవస్థ మీద ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ మీద ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంటే రాజ్యాంగ పరిరక్షకరాలుగా సుప్రీంకోర్టుని మనం భావిస్తున్నాం. అంటే ఏంటంటే దీన్ని గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సుప్రీంకోర్టులు హైకోర్టులు ఏంటంటే కీలకమైనటువంటి వీటికి ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారం ఏంటంటే రాజ్యాంగాన్ని నిర్వచించే, దీన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం, నిర్వచించే అధికారం ఈ 2 కోర్టులకి మన రాజ్యాంగం కల్పించింది. ఈ సందర్భంగా ఈ 2 న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులకి రాజ్యాంగ రక్షణలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉన్నప్పుడే వీళ్ళు స్వేచ్ఛగా నిర్భయంగా వీటికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని నిర్వచించే కార్యక్రమంలో దీన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. దీనిని ఇంటర్ప్రిటేషన్ అంటాం. కొంతమంది దీన్ని వ్యాకరణం అంటారు. ఓకే, ఇవాళ రాజ్యాంగ నిర్వచనం పరిస్థితులు వచ్చినప్పుడు స్వేచ్ఛగా నిర్భయంగా ఈ అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు పనిచేయాలి. దానికోసమే ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి. దానికోసం ఏం చేశామంటే రాజ్యాంగపరమైన రక్షణలు తీసుకొచ్చాం. రక్షణలు అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు న్యాయమూర్తి కానీ ఏదైనా ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు మీద దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో నిజాలు ఉంటే ఆ నిజాలను ఆధారంగా చేసుకొని పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆ న్యాయమూర్తుల్ని తొలగించడం, దీన్ని అభిశంసన తీర్మానం అంటాం. అంటే ఇది క్లిష్టమైన ప్రక్రియ అంటానికి లేదు. ఎందుకంటే ఇటువంటి ప్రక్రియ లేకపోతే రాజ్యాంగపరంగా ఈ న్యాయమూర్తులకి రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే నిర్భయంగా తీర్పులు ఇవ్వలేరు. అందువల్ల రాజ్యాంగం ఈ విధమైనటువంటి రక్షణలను కల్పించింది. దానికే మనం సాధారణంగా అందరూ వాడుక భాషలో అదే మాట ఏం చెప్తారంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉంది, స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రం అంటే న్యాయ వ్యవస్థను ఎవరు జోక్యం చేసుకోకూడదు, బెదిరించకూడదు, ఎటువంటి కార్యక్రమం చేసినా అది కోర్టు ధిక్కారం కింద వస్తుందని సాధారణంగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఈ విధమైన అధికారాలు న్యాయ వ్యవస్థకు ఎందుకు ఇచ్చినామంటే మనం చివరిగా అందరూ మనం నమ్ముకుంటుంది న్యాయ వ్యవస్థను. అందుకని మనం ఇంతకుముందు ఊతపదం లార్డ్ అంటాం. కొన్ని కోర్టులు ఇప్పుడు వాడుతూ ఉన్నారు, వాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. అంటే లార్డ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు, దేవుడు. ఓకే, దేవుడు అనుకున్నప్పుడు మనం న్యాయ వ్యవస్థని ఒక దైవాలయంగా భావించిన సందర్భంలో ఈ దైవాలయంలో పనిచేసే వాళ్ళకి రాజ్యాంగపరమైన రక్షణలు ఇవ్వడానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది ఇప్పుడు చర్చల్లో కానీ మేధావులు కానీ చెప్తూ ఉంది. దీన్ని ఎవరు భంగపరచకూడదు, న్యాయవంతులు ఎవరు బెదిరించకూడదు, ఎవరు బ్లాక్మెయిల్ చేయకూడదని చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది 2 కోణాల నుంచి మనం చూడాలి. 2 కోణాల నుంచి చూడటం అంటే ముందుగా ఇప్పుడు నేను చెప్పినట్టు న్యాయమూర్తులకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి. రక్షణలని రాజ్యాంగం కల్పించింది. ఎందుకంటే వాళ్ళు ఇతర విభాగాల అధిపతులు కానివ్వండి, ఇతర వ్యవస్థల నుంచి కానీ వాళ్ళు ఒత్తిడికి లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించటం అనేది ఒక కోణం. అది ఇప్పుడు మనం చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అంటే దాన్ని మనం బెదిరించకూడదు, వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయాలి అనే కోణం నుంచి చర్చ జరుగుతుంది. అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇంకొక కోణం ఉంది. ఏది? ఈ స్వతంత్రతకు సంబంధించి ఇంకొక కోణం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి, అందుకు రాజ్యాంగపరమైన రక్షణలు ఏ విధంగా కల్పించబడ్డాయి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా వ్యవహరించాలి అంటే అంతర్గత స్వతంత్రత. స్వతంత్రం అంటే తెలుగులో అర్థం ఏంటంటే స్వతంత్రం అంటే సొంతగా పనిచేయాలి, ఎవరి
ఎవరి ఒత్తిడికి లోను కాకుండా అంటే దేనికి ఒత్తిడికి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించడం, ఇదొక కోణం. ఇంతకుముందు మనం చెప్పింది ఏంటంటే న్యాయ వ్యవస్థల నుంచి వేరే వ్యవస్థల వారి నుంచి వేరే వ్యక్తుల నుంచి రక్షణ కల్పించడం. ఇదేమిటంటే తనంతట తానుగా న్యాయమూర్తులు తమంతట తాముగా స్వతంత్రంగా వ్యవహరించాలి. అంటే ఏంటి, ఎవరైతే ఈ అత్యున్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళు తమన్నది ఒక అత్యున్నత స్థానం అని, దాని ప్రజలకి ఎంతో నమ్మకం ఉన్నటువంటి వ్యవస్థని, దీన్ని రాజ్యాంగం గుర్తించిందని ప్రజలకు కూడా అదే అభిప్రాయాన్ని ఉన్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళంతటా వాళ్ళుగా కూడా స్వతంత్రంగా వ్యవహరించాలంటే న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకి తనంతట తాను లోను కాకుండా తీర్పులిస్తూ ఈ రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా పనిచేయటం అనేది రెండవ కోణం. మొదటి కోణం ఏంటంటే ఇతర మార్గాల నుంచి ఒత్తిడికి గురికాకుండా రాజ్యాంగపరమైన రక్షణలు ఇచ్చాం. కానీ న్యాయమూర్తే సరిగా లేనప్పుడు, స్వతంత్రంగా వ్యవహరించినప్పుడు, వాళ్ళు ప్రలోభాలకు లోనైనప్పుడు, ఇతరమైన విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు దాన్ని ఏమంటారంటే దీనిని కూడా స్వతంత్రతలో భాగమే. అంటే న్యాయమూర్తి అనేవాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాలి, తమంతట తాము. ఎందుకంటే నిష్పక్షపాతంగా, పక్షపాత రహితంగా న్యాయమూర్తులు వ్యవహరించాలి. ఇది ఇంకొక కోణం. ఇక్కడ దీన్నే మనం కొనసాగింపుగా చెప్పాలంటే, అంటే మొదటి అంశం, నేను చెప్పినటువంటి మొదటి అంశంలో న్యాయమూర్తులకి రాజ్యాంగపరమైన రక్షణలు ఇచ్చాం, అంటే బయట వాళ్ళ నుంచి. ఈ రెండవ కోణంలో తమంతట తాము వ్యక్తిగతంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. స్వతంత్రంగా అంటే ఆత్మసాక్షిగా మనం ప్రమాణం చేసేటప్పుడు ఆత్మసాక్షిగా ప్రమాణం చేసినట్టు వాళ్ళు కూడా ఓతు తీసుకుంటూ ప్రమాణం చేస్తారు న్యాయమూర్తులు. అందులో భాగంగా స్వతంత్రంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేయటం. ఇది రెండు. అంటే న్యాయ వ్యవస్థ మన ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతుందంటే ఎంతసేపు న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయకూడదు, న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు, అది ఒక అంశం. ఓకే, అదేంటంటే ఇతర అంశాల నుంచి, ఇతర వ్యవస్థల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించడం. రెండోది న్యాయమూర్తులు తమంతట తాముగా స్వతంత్రంగా వ్యవహరించడం. అంతర్గత స్వతంత్రతని న్యాయమూర్తులు పాటించాలి. ఎందుకంటే వాళ్ళ మీద రాజ్యాంగపరమైన బాధ్యత, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది దైవ సంబంధమైన బాధ్యతగా భావించి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తీర్పులిస్తూ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా వ్యవహరించడం అనేది రెండోది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించిన అంశం. ఇది తర్వాత అంశం ఏంటంటే అసలు ఏం జరిగింది అనే విషయంలోకి వస్తే, వాస్తవాలు మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం, లేఖ రాసిన విషయాన్ని తర్వాత తమ ప్రభుత్వ ప్రతినిధి ద్వారా మీడియాకి విడుదల చేయటం ద్వారా మనందరికీ తెలిసింది. మనందరికీ తెలియటం అంటే ఏదైతే ఫిర్యాదుని ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేశారో దానిని వివరాలతో సహా వెల్లడించడం జరిగింది. దానిలో భాగంగా మనకి అసలు ఎవరి మీద ఆరోపణలు చేశారు, ఎవరెవరి మీద ఆరోపణలు చేశారు అంటే ఇట్లా రాష్ట్ర హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానీ ఎవరి మీద ఆరోపణలు చేశారనే విషయాన్ని ప్రజలందరికీ తెలిసింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా విడుదల చేసినటువంటి లేఖలో ఏం చెప్పడం జరిగిందంటే, ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను చేయటం జరిగింది, ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలని, అంటే ఒకసారి మీడియాకి ప్రభుత్వం స్వయంగా విడుదల చేసింది అంటే దాని అర్థం ప్రజలకు విషయం తెలియాలి, ప్రజల దృష్టికి ఈ విషయాన్ని జరిగింది తీసుకురావాలనే ఉద్దేశంతోనే విడుదల చేస్తారు. అయితే మనం ఇక్కడ దీని మీద జరుగుతున్న చర్చల్లో కొంతమంది కొన్ని పక్షాల పక్కన పనిచేయటం, కొన్ని పక్షాల పక్కన మాట్లాడటం, ఇవన్నీ పక్కన పెడితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఈ విషయంలో అసలు ఏం జరిగింది అంటే మనం ఏ పక్షానికి బాధ్యత వహించకుండా దీనికి
ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిర్యాదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయటం అనే అంశం దృష్టిలో పెట్టుకుంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మీకు ఎవరైనా ఒక న్యాయమూర్తి మీద అనుమానం ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఫిర్యాదు చేస్తాం. ఇలా చేయటం అంటే దీని ద్వారా ఏంటంటే ఒక విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇక్కడ ఫిర్యాదు చేసింది సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరి మీదైతే ఫిర్యాదు చేశారో ఆయన సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయమూర్తి. అంటే ఇక్కడ ఏంటంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఫిర్యాదు ఎవరిపై చేయబడ్డారు ఆ వ్యక్తి ఇద్దరు అత్యున్నత స్థానాల్లో ఉన్నవాడు. అత్యున్నత స్థానాలు అంటే ఎవరి మీదైతే ఆరోపణ చేయబడ్డారో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇప్పుడు ఆ న్యాయమూర్తి స్థానం ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానం. అంటే ఏంటంటే మనకు రాజ్యాంగంలో మనకు ఒక వరుస క్రమం ఉంటుంది. ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది ఒక వరుస క్రమం. వరుస క్రమం అంటే దీన్ని హైరార్కీ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సక్సెషన్ అంటాం. అంటే ప్రెసిడెన్షియల్ సక్సెషన్ యాక్ట్ అని మనకు ఉంది. దీని ప్రకారం ఏంటంటే ఒకవేళ రాష్ట్రపతి రాజీనామా చేస్తే తర్వాత రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరిస్తారు. ఉపరాష్ట్రపతి కూడా రాజీనామా చేశాడు అనుకోండి, సుప్రీంకోర్టు స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ ఆ తర్వాత స్థానంలో పదవి బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన కూడా రాజీనామా చేసిండు అనుకోండి, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే తాత్కాలికంగా. ఆయన కూడా లేరనుకోండి, ఆయన తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఆ బాధ్యతలు అంటే ఒక రాష్ట్రపతి బాధ్యతలు ఈ నలుగురు లేనప్పుడు నిర్వహించే వ్యక్తి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి. అంటే రాజ్యాంగపరంగా దేశంలో 4వ స్థానం. అంటే ప్రథమ స్థానం వచ్చి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే రాజ్యాంగ పదవిలు చూసుకుంటే ఈ హోదాలో 4వ స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారు. ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో గవర్నర్ నామమాత్ర పరిపాలకుడు, ముఖ్యమంత్రి నిజ పాలకుడు, డిఫాక్టో డి జ్యూరో అంటాం ఇంగ్లీష్లో. ఓకే, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి బాధ్యత ముఖ్యమంత్రికి సంబంధించింది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి బాధ్యత వహించాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థానం కూడా తక్కువ స్థానం కాదు. ఎందుకంటే మనం చర్చల్లో చూస్తాం, చర్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు 151 సీట్లు గెలిచారు, 22 ఎంపీ సీట్లు గెలిచారు, సాధారణ వ్యక్తి కాదని చెప్తున్నాం. అలా కాదు మనం చెప్పాల్సింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కేవలం 151 సీట్లే కాదు, 175 సీట్లు, 25 ఎంపీ స్థానాలు. రాష్ట్రంలో ఉంటే ప్రతి వాళ్ళు అధికారం లేదు, ప్రతిపక్ష ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన బాధ్యత వహించాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయాలు. తర్వాత ముఖ్యమంత్రి ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే కేవలం ప్రజలే కాదు, ప్రజలు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు, పశుపక్షాదులు, అంటే జీవించి ఉన్న ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి వహిస్తారు. అది ముఖ్యమంత్రి యొక్క బాధ్యత. ఏంటంటే ఒక రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకి అంటే రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్ల మందికి, ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఎమ్మెల్యేలైనా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులతో సహా వీళ్ళందరికీ సంబంధించి బాధ్యత వహించే వ్యక్తి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్టీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రానికి ఒక మాటలో చెప్పాలంటే నిజ పాలకుడు ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా కీలకమైన వ్యక్తులు, ఎవరిని కూడా తీసేయడానికి లేదు. ఇటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక చర్చ మొదలైంది.
రాజ్యాంగపరమైనటువంటి ఈ అవకాశాలు ఏంటి, అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇలా ఒక ఫిర్యాదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏదో చేయొచ్చా అంటే దానికి సమాధానం ఏంటంటే ఎవరైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏ న్యాయమూర్తి మీదైనా ఫిర్యాదు చేయొచ్చు. రాజ్యాంగంలో అలా చేయకూడదని ఏమీ లేదు. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజలుగా మనం అందరం కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నాం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ లేఖని మీడియాకి విడుదల చేయటం అనేది కరెక్టేనా, ఇలా చేయటం వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత భంగం కలుగుతుందా అనేది చర్చ నడుస్తుంది. ఒక కోణం, ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే ఒకటి లేఖను విడుదల చేయటం, ఒకటి ఫిర్యాదు చేయటం. ఫిర్యాదు చేయటం అనేది తర్వాత విషయం. ఈ లేఖని మీడియాకి విడుదల చేయటం వల్ల ప్రజలందరికీ తెలిసింది కదా, అలా తెలియవచ్చా అనే అంశం ఈరోజు మన ముందుకు వచ్చింది. ఇలా చేయొచ్చు చేయకూడదు అనేది రాజ్యాంగపరంగా ఏమీ లేవండి. ఒకటేంటి మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి సందర్భాల్లో కొన్ని సాంప్రదాయాలను మనం పాటిస్తాం. సాంప్రదాయాల్లో భాగంగా ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలను కూడా మనం చూసుకొని దీన్ని బేరీజు వేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇక్కడ ఒక న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేసినప్పుడు దానిని పత్రికలకు విడుదల చేయటం అనే అంశాన్ని తీసుకుంటే, అంటే దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ తెలిసిపోయింది కదా న్యాయమూర్తి మీద జరిగినప్పుడు. అంటే ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళి ఎప్పుడో 70ల్లోనో 80ల్లోనో జరిగిన విషయాలను కాకుండా ఈ గతంలో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద, అంటే మేము న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేసినప్పుడు అభిశంసన తీర్మానాలు జరిగినాయి. ఆ తీర్మానాల వరకు వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు రాజీనామాలు చేశారు. ఓకే, దాని మీద చర్చ జరిగినటువంటి సందర్భాలను జరిగినప్పుడు ప్రజలకు తెలుస్తుంది కదా ఇందులో సీక్రెట్ ఏముంది అని ఒక వాదన. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గతంలో జస్టిస్ దీపక్ మిశ్రా అనే ప్రధాన న్యాయమూర్తి మీద అభిశంసన తీర్మానం కోసం నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రాథమికంగా ఏమీ సాక్ష్యాధారాలు లేవని అప్పటి రాజ్యసభ అధ్యక్షుడు, అంటే ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే ఆ హక్కు లోక్సభ ఎవరికైనా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ అవకాశం సరైనటువంటి ఆధారాలు లేకుండా అటువంటి ఆరోపణలు చేసినప్పుడు దానికి ముందు ఇదే సుప్రీంకోర్టులో 4 సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకు సంబంధించిన 4 సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టడం మొదటిసారి అప్పుడే జరిగింది. చేసి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు బహిరంగంగా చేశారు. అది మీడియాలో కూడా వచ్చింది, మనందరం చూసాం. అలాంటప్పుడు అది ప్రజలందరికీ తెలిసిపోయింది కదా. ఇంకొకటి, ఒక కీలకమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన సుప్రీంకోర్టు న్యాయవాది, నేను ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు కేసులు వాదించును అని కరాఖండిగా ఓపెన్గా బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భం ఏంటంటే ఈ 2 సందర్భాల్లో కూడా ఇక్కడ ప్రజలకు తెలిసిపోయింది కదా, ఇక్కడ ఈ విషయాన్ని ప్రజలకు బహిర్గతమైంది కదా. అయినప్పుడు ఇది ఇలా జరిగినప్పుడు అక్కడ జరిగిందే ఇక్కడ జరిగింది, ఇందులో తప్పేముంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులే లేఖను విడుదల చేసి మీడియా సమావేశాన్ని పెట్టినప్పుడు ఇందులో తప్పేముందనేది ఒక వాదన. ఎందుకంటే ఇది ఇలా జరగటం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే ఇది మీడియాకి విడుదల చేయటం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి. ఎందుకంటే ఇంతకుముందు జరిగినటువంటి సాంప్రదాయం, నేను చెప్పినటువంటి జస్టిస్ దీపక్ మిశ్రా గారి కేసులో జరిగినటువంటి ఉదంతాన్ని తీసుకుంటే ఇక్కడ స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మీడియా సమావేశం పెట్టారు, మనందరికీ తెలుసు. వచ్చి స్వయంగా వాళ్ళు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు జరిగినప్పుడు ప్రజలకు తెలియటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందా? ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి సాంప్రదాయాలు లేవు దీనికి సంబంధించి. లేదా కోర్టు ధిక్కారం అవుతుందా అంటే మన ముందు జరిగినటువంటి ఈ సంఘటనని మనం ఉదాహరణగా తీసుకుంటే దీని గురించి మనం ఆలోచించుకోవాలి, ఇది కరెక్టా కాదా అనేది. దీన్ని బేరీజ్గా వేసుకుంటే దీన్ని బట్టి అంటే ఇది మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చారంటే ఇది తప్పా కాదా చేయటం అన్నప్పుడు ఎలా జరిగినప్పుడు ఇక్కడ కూడా ఒక మీడియాకి ఇది లేఖను విడుదల చేయటం అనేది తప్పు అవుతుందా కాదా అనేది మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది.
అంటే ఏంటంటే ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఎలా అప్పుడు జరిగింది, అప్పుడు అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది అని ఒక కోణం నుంచి, తప్పు కాదని ఇంకొక కోణం నుంచి. అంటే నేను ఇచ్చిన ఉదాహరణను బట్టి దీన్ని బేరీజు వేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీదే ఉంది. అంటే ఇది విడుదల చేయడం ప్రజలకి ఇక్కడ మీకు న్యాయమూర్తి ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్న అంశం ఏంటంటే, నేను ప్రజల పక్షాన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ లేఖని విడుదల చేస్తున్న ఈ ఆరోపణ నేను ఈ ఫిర్యాదు చేయటం జరిగినప్పుడు ఏ ప్రజా ప్రయోజనాల కోసం నేను చేశానో ఆ ప్రజలకి ఈ వాస్తవం తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఈ లేఖను విడుదల చేశాను. ఇది ప్రజాస్వామిక మౌలిక సూత్రాల్లో భాగంగా నేను చేశాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక అంశం. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడాం, ఈ జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడాం. నేను ముందే చెప్పాను, ఇది సామాన్యుల కోసం వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించే సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలు తెలుసుకోవటం జరుగుతున్నటువంటి చర్చగా నేను ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో ఇప్పుడు మన పాత్ర ఏంటి, దీన్ని మనం ఎలా చర్చించాలన్నప్పుడు మీకు మౌలికంగా ఏంటంటే ఒక ప్రశ్న వస్తుంది, దీని గురించి మనం మాట్లాడవచ్చా, మాట్లాడితే ఏమైనా తప్పు అవుతుందా, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏమైనా తప్పు అవుతుందా, లేదా శాసన వ్యవస్థ గురించి మాట్లాడితే ఏమైనా తప్పు అవుతుందా అనే అభిప్రాయాలు మనకు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే ఎవరి గురించైనా మనం మాట్లాడచ్చు నిర్భయంగా, కాకపోతే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అది మనం తెలుసుకుంటే ఇక్కడ ఎప్పుడు మాట్లాడినా మనం ఏదైనా మాట్లాడదామంటే నిర్భయంగా ఎవరైనా మీరు ఈ రాజ్యాంగ వ్యవస్థలు వీటి గురించి మాట్లాడకూడదు, వీటి చాలా అత్యున్నత స్థానం ఉంది అని కొంతమంది వ్యక్తుల గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రాజ్యాంగంలో ఒక భాగం, రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ వ్యవస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగం నుంచి వచ్చినాయి. మరి రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగ సృష్టికర్తలు ప్రజలు, మనం. అందుకని మీరు రాజ్యాంగంలో మీరు చూడండి, మొదటిగా ఉండేది ఏమిటంటే, ప్రవేశికలో మొదటిగా ఉండేటువంటి వాక్యం ఏంటంటే, భారత ప్రజలమైన మేము, వై ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. మనం అక్కడే కదా, అమెరికా రాజ్యాంగంలో కూడా అంతే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని మనం రచించాం, ఈ రాజ్యాంగాన్ని సృష్టించింది ప్రజలు. రాజ్యాంగం దృష్టిలో ప్రజలే అత్యున్నత సార్వభౌమాధికారులు. అంటే సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రజల చేతుల్లో ఉంది అంటే సావరెన్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజలే ఈ రాజ్యాంగానికి మూల స్తంభాలు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు మనకంటూ ఒక అభిప్రాయాలని, మనం ఎవరికి సలహాలు ఇవ్వటం లేదు, ఇక్కడ మనం చర్చిస్తున్నాం. ఎలా చేయాలి, ఎలా జరగాలి, ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి కనీస బాధ్యత ఉంది. మాకు సంబంధం లేదు, పైన ఉన్నవాళ్ళు చూసుకుంటారు, ఆ సిస్టమ్ జోలికి పోకూడదు, మిమ్మల్ని భయపెడతా ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగానికి ప్రజలే మూలస్తంభం అయినప్పుడు అధికారులు కానీ, న్యాయమూర్తులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ అందులో భాగం. మనం సృష్టించిన రాజ్యాంగ వ్యవస్థలో వీళ్ళు భాగము. మనం లేకుండా, ఈ రాజ్యాంగం లేకుండా వీళ్ళెవరు చేయరు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళంతా సేవకులు, వీళ్ళంతా మన సేవకులు. ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, న్యాయమూర్తులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళంతా మన సేవకులు. సేవకుల మీద ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి బాధ్యత మనకి ఎప్పుడూ ఉంటుంది. చిన్నగా ఉదాహరణ తీసుకుంటే, మీరు ఇంట్లో పనివాడు ఉన్నాడు, మన పనివాళ్ళు ఉన్నారనుకోండి, పనివాళ్ళని మనం జీతం ఇస్తున్నాం కాబట్టి మనం గమనిస్తాం, వాళ్ళని కంట్రోల్ చేయడానికో వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాం కదా. ఇదే వర్తించుద్ది ఒక ప్రభుత్వ సేవకుల విషయంలో కూడా. ప్రజలకి ఈ కనీస బాధ్యత, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటో తెలుసుకొని వీళ్ళని ఏ విధంగా మనం మలుచుకోవాలి, వీళ్ళ ప్రజా అవసరాలకు పనిచేస్తున్నారా లేదా
అనే చూడాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం కట్టే పన్నుల మీద, మన మద్దతు మీదే ఈ వ్యవస్థలు, ఈ వ్యక్తులు నడుస్తూ ఉన్నారు. అయితే మనం అందరం తెలుసుకోవాల్సిందంటే వాళ్ళంతా సేవకులు. ఎవరికి సేవకులు? మనకి సేవకులు. కాబట్టి మన సేవకుల మీద మనం ఒక కన్నేసి ఉంచడం అనేది, మన సేవకుల గురించి మనం చర్చించడం కూడా తప్పు కాదు. ఎవరైనా చెప్పినా ఇది అదవుతుంది, ఇదవుతుంది, ఆ కేసు అవుతుంది అని చెప్పినా కూడా వినాల్సిన పని లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రజలే సార్వభౌమాధికారులు. అదే భారత రాజ్యాంగంలో ప్రథమంగా చెప్తుంది. అందుకే అంబేద్కర్ గారు ఫస్ట్లోనే ఒక మాట చెప్పాడు, రేపు ఒక 70 ఏళ్ళు వచ్చాకో 50 ఏళ్ళు వచ్చాకే రాజ్యాంగం ఒడిదుడుకులకు లోనైతే అది ప్రజల చేతుల్లోనే ఉంది. అది సక్రమంగా పనిచేయకపోతే, అంటే ముందు తరాలు సక్రమంగా పనిచేయకపోతే రాజ్యాంగం కూడా సక్రమంగా పనిచేయదు. ముందు తరాలు అంటే ప్రజలు. అంటే అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, మా బాధ్యతగా మేము రాజ్యాంగం రాశాం. సో ముందు ఈ రాజ్యాంగాన్ని కనీస బాధ్యతతో ముందుకు నడిపించాల్సినటువంటి పరిస్థితి మీ చేతుల్లో ఉంది. అందుకనే మొదటి వాక్యాన్ని భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో మనం రాజ్యాంగాన్ని ప్రారంభించాం. ఓకే, సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చర్చించినటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక సామాన్యులుగా సహజ న్యాయంలో భాగంగా దీన్ని ఎలా మనం చూడాలి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు చేశారు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎందుకంటే రాజ్యాంగపరమైన రక్షణలు ఇచ్చినటువంటి రాజ్యాంగం అదే సమయంలో ఎవరే తప్పు చేసినా వాళ్ళు శిక్షార్హులే అని చెప్పింది. ఎటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు చేసినా వాళ్ళు శిక్షార్హులే, వాళ్ళు కూడా చట్టానికి లోబడి ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం తప్పు చేసామనుకోండి, ఒక సామాన్యుడిగా మన వచ్చి ఒక కానిస్టేబుల్ పట్టుకొని తీసుకెళ్తాడు పోలీస్ స్టేషన్. అదే కొంచెం పై స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని వాళ్ళకి కొంచెం ప్రోటోకాల్ అంటాం, ఒక నిబంధనల ప్రకారం జరుగుతుంది. అంటే ఇక్కడ అంశం ఒకటే, కీలకమైన అంశం ఏంటంటే శిక్షార్హము, నిబంధనలు రెండు అన్నీ ఒకటే ఉంటాయి. కాకపోతే ఈ పద్ధతి, వ్యవహరించే పద్ధతి తేడా ఉంటుంది. అదే రాజ్యాంగం చెప్పింది. అటువంటి సందర్భంలో ఈ రోజునటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఇప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాని మీద చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో భాగంగా మనం ఏదో ఒక సైడ్ మాట్లాడటం, అంటే ఏదో ఒక వర్గం పక్కన మాట్లాడటం పక్కన పెడితే మనం ఆలోచించాల్సింది, మనం ఇటువంటి విషయంలో ఎలా స్పందించాలి, అసలు ఏ విధంగా ఏ విధంగా ఈ సంఘటన ముందుకు ఉంటుంది, దీన్ని ఎలా చూడాలి, వ్యవహరించాలి అనే విషయం ఆలోచనలోకి వస్తే మన ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను చెప్పినట్టు రాజ్యాంగానికి లోబడి వ్యక్తులందరూ పనిచేయాలి. ఎవరు కూడా రాజ్యాంగానికి అతీతులు కాదు. హోదా అనేది కొంతవరకే, ఓకే, అది పూర్తి న్యాయం వరకు వచ్చినప్పుడు అందరికీ సమానంగానే వర్తిస్తుంది. వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళతో వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది, కానీ సహజ న్యాయం వచ్చినప్పుడు అందరికీ సమానంగానే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలుగా మనం ఆలోచించాల్సినటువంటి, అంటే మాకు సంబంధం లేదు అనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అదే అంబేద్కర్ గారు చెప్పింది, అది ఇదంతా మీ బాధ్యత. ఈ రాజ్యాంగం 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా ఒడిదుడుకులు లోనవుతుంది, వ్యవస్థలు సక్రమంగా పనిచేయటం లేదు అనే భావన వస్తే అది తప్పు ప్రజలదే, పాలకులది కాదు. ఎందుకంటే పాలకులు ప్రజల మీద ఆధారపడి పాలకులు ఉండాలి, కానీ పాలకుల మీద ఆధారపడి ప్రజలుంటే అది దురదృష్టకరమైనటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయం అవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి ఈ రోజున, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది మన స్థాయికి మించిన సంఘటన ఏమీ కాదు. మనం చక్కగా దీని మీద ఆలోచించవచ్చు, ఒక నిర్ణయానికి రావచ్చు. అంటే ఇక్కడ చర్చలో మనం జరిగేది ఏంటంటే, మనం ఎక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి సలహా ఇవ్వటం లేదు, మనం సలహా ఇచ్చేటంతరం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, అసలు మనం అయితే ఎలా ఆలోచిస్తాం, ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మనం ఆలోచిస్తాము. కనీసం మనం దీని మీద యాక్టివ్గా ముందుకు రాకపోయినా మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, విఘ్నత ఉండాలి. అది ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు పనిచేస్తాయి అనే దృష్టిలోనే ఇది మనం చర్చించేటప్పుడు ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో
ఇక్కడ ఈ ఆరోపణ ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో, ముఖ్యమంత్రి గారి ఆరోపణలో కూడా ఏమని చెప్పారని మనకి లేఖలో ఉందంటే, మీరు సముచితమైన రీతిలో ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఉంది. అంటే అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ లేఖను చదివిన తర్వాత ఏది సముచితమని తెలిస్తే ఆయన ఎలా చేయాలి, అలా చేయకూడదు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి యొక్క విచక్షణ అధికారానికి సంబంధించిన విషయం. అయితే విచక్షణ అధికారం అనేది రాజ్యాంగం చాలామందికి ఇచ్చినా కూడా విచక్షణ కూడా ఏంటంటే దాన్ని ఏమంటారు, హేతుబద్ధతతో కూడిన విచక్షణతో వ్యవహరించాలని రాజ్యాంగం చెప్తుంది ఎవరైనా. ఇక్కడ అందువల్ల మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏం చేయాలనేది మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు. వారు పరిస్థితిని బట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నిర్ణయం తీసుకుంటారు. మన స్థాయి కూడా కాదు అది. ఇక్కడ మనం ఒక సామాన్యులుగా ఇటువంటి వ్యవహారంలో ఎలా జరగాలి, భావించాలి అని ఆలోచించినప్పుడు కేవలం ఈ లేఖని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నేను సాక్ష్యాధారాలతో సహా లేఖ రాశానని చెప్తున్నాను. ఇవన్నీ కూడా అంటే ప్రజల ముంగట జరిగినాయి, ప్రజల్లోకి వచ్చిన వాటి గురించే మనం చర్చిస్తున్నాం. ఇక్కడ దీన్ని రహస్య అజెండాలంటూ ఏమీ లేవు. ఇక్కడ మనం దేని గురించి కూడా తెలియని అంశాలు మాట్లాడటం లేదు. తెలిసిన విషయాల్ని మనం పట్టించుకునే విషయాల్ని మనం విశ్లేషణ చేస్తున్నాం. సామాన్యులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ లేఖని ఇంతే అని పక్కన పెట్టేయాలా, లేదా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశాడు కాబట్టి విచారణ చేయాలా అనేది ఈ రోజున ప్రజల ముందు అనేది రెండు కోణాల నుంచి ఉంది. దీన్ని ఎలా తీసుకోవాలి, ప్రజలుగా మనం దీన్ని ఎలా దీన్ని ఎందుకు చెప్తున్నారంటే, మనమేం సలహాలు ఇవ్వటం లేదు ఇక్కడ. అసలు మనం దీని గురించి ఆలోచిద్దాం. దీన్ని ఎలా తీసుకోవాలి, మనకంటూ ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఏదైనా మనకు అవసరమైనప్పుడు దీనిని అమలులో పెట్టే సందర్భం ప్రజలకు వస్తుంది. అనేక సందర్భాల్లో వస్తుంది. ప్రజాభిప్రాయంలో భాగంగా వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అన్న విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ మొత్తం చర్చ అనేది జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, దీని మీద ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినట్టు లేఖ చెప్తుంది కాబట్టి దాని మీద విచారణ జరపాలా, లేదా ఈ లేఖను పక్కన పెట్టడం రెండే ఉంటాయి ఇక్కడ అంశాలు. దీనికి సంబంధించి ఈ లేఖని పక్కన పెట్టడం లేదా దీని మీద విచారణ జరపడం, ఈ రెండే ఉంటాయి. ఇది ఏం చేయాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తెలుస్తారు. కాబట్టి కనుక మనం ఇక్కడ ఏమి సలహాలు ఇవ్వడానికి ఈ సందర్భం లేదు. అయితే మన ముందు ప్రజలుగా, సామాన్యులుగా దీన్ని మనం ఎలా భావించాలి అనేది మన విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీంతో మనం ఏదో చేస్తామని కాదు, కనీసం మనం దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతుంది, వ్యవస్థల్లో ఏం జరుగుతుంది, వ్యవస్థల్లో నిజంగా అవినీతి ఉందా, నేరమయంగా ఉన్నాయా వ్యవస్థలు, ఉంటే మనం గమనించాల్సిన అవసరం మనకు లేదా, ఉండాల్సినప్పుడు ముఖ్యంగా మనం తర్వాత ఏం జరుగుతుందనే తర్వాత ఆలోచిద్దాం. ముందు దీని గురించి మనం ఆలోచిద్దాం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చ జరిగింది. ఇది ప్రజల విజ్ఞత, విచక్షణకే దీని గురించి ఆలోచించడానికి అవకాశం ఇస్తూ, నేను కూడా ఒక సామాన్యుడిలాగా ఆలోచించి, మీరు కూడా ఆలోచించండి. దీని మీద అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయాలను ఏర్పరచుకొని వచ్చినటువంటి అవసరం ఉందని భావిస్తూ సెలవు తీసుకుంటాను.